హాయ్ అండి. ఇక్కడ హ్యాండ్ కటింగ్ అనేది చాలా ఈజీ మెథడ్లో చెప్తాను చూడండి. ఇటు సైడు బ్యాక్ పార్ట్ కట్ చేసేసాం కదా. ఇప్పుడు ఈ చివరన 4 మడతల మీద బ్లౌజ్ పీస్ని ఇలా హోల్డ్ చేయండి. ఓపెనింగ్స్ ఆపోజిట్లో ఉండాలి, క్లోజింగ్స్ మన సైడ్ ఉండాలి. చూడండి, ఈ చివరన బ్యాక్ పార్ట్ కట్ చేసేసాను. ఇప్పుడు ఈ చివరన హ్యాండ్ పార్ట్ కట్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఫస్ట్ హెచ్చు తక్కువ లేకుండా ఎల్ స్కేల్తో స్ట్రైట్ లైన్ తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, స్ట్రైట్ లైన్ తీసుకుంటున్నాను. ఫస్ట్ 4 హోల్డింగ్స్ కూడా క్లాత్ అనేది ఎక్కడైనా స్కిప్ అయ్యే అవకాశం ఉంటుంది. చూడండి, 4 పొరల మీద కూడా క్లాత్ అనేది హెచ్చు తక్కువ లేకుండా చూసుకొని స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోండి. తర్వాత ఇది తిప్పేసి కుట్టేసే పద్ధతి కాబట్టి ఒక పావించు మందం నేను ఒక లైన్ గీసుకుంటున్నాను. పావించుకి పైకి ఒక లైన్ గీసుకుంటున్నాను ఖర్చులకి. అదే మీరు మడతెట్టి కుట్టాలి అనుకుంటే మాత్రం 1 ఇంచ్ తీసుకోండి. మడత పెట్టి కుట్టడానికి 1 ఇంచు, తిప్పి కుట్టడానికి మాత్రం పావించు ఉండాలి. ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్ హైట్ ఇలా కొలుచుకోండి. ఇలా చూడండి, ఇక్కడ నేను బ్లౌజ్ హ్యాండ్ హైట్ బ్లౌజ్ ఆది బ్లౌజ్లో నుంచి డైరెక్ట్గా పెట్టేస్తున్నాను. ఇలాగా హ్యాండ్ హైట్ తీసేసుకొని ఎల్ స్కేల్ హెల్ప్తో స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకోండి. ఎక్కడ టేప్ అనేది ఎక్కువ యూజ్ చేయకుండా మనం పెడతాం అన్నమాట. పావించు పైకి ఖర్చులకి ఒక లైన్ గీసుకోండి. పావించ్ అనేది పైకి ఖర్చులకి ఒక లైన్ గీసేసుకోండి. ఇప్పుడు చూడండి, నేను ఎలా పెడుతున్నానో ఇక్కడ బ్లౌజ్ హ్యాండ్ని ఎలా ఉందో అలా యాజ్ ఇట్ ఈజ్గా పరిచేస్తున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే ఈ లైన్ దగ్గరికి మన కుట్టు, షోల్డర్ కుట్టు ఉంది కదా, ఆ కుట్టు కరెక్ట్గా పెట్టేయాలి. అలా పెట్టేసేసి ఇక్కడ ఫ్రిల్స్ అనమాట ఇవి. ఆ ఫ్రిల్స్ మనకు కౌంట్ లేదు కాబట్టి ఇలా చూడండి, హ్యాండ్ లూజ్ ఎక్కడికి వచ్చిందో అక్కడికి కరెక్ట్గా పెట్టేశాను. అయితే కుట్టు దగ్గర నుంచి హ్యాండ్ లూజ్కి లైన్ దగ్గరికి కరెక్ట్గా పెట్టేసేసుకొని ఇలా పరుచుకొని నీట్గా పరుచుకొని చంక కుట్టు దగ్గర ఇలాగా పాయింట్ చేయండి. అలా చంక కుట్టు దగ్గర ఒక పాయింట్, హ్యాండ్ లూజ్ ఒక పాయింట్ తీసేసుకోండి. ఇలా నీట్గా పరుచుకున్నప్పుడు చంకల కుట్టు దగ్గర ఒకటి హ్యాండ్ లోత్ వచ్చేస్తుంది, హ్యాండ్ లూజ్ వచ్చేస్తుంది అనమాట. మనకు టేప్తో పని అయితే లేదు ఇక్కడ చూస్తుంటుంటే. ఇలా పాయింటింగ్స్ పెట్టేసుకొని ఇప్పుడు మనకి బ్లౌజ్తో పని లేదు. బ్లౌజ్ తీసేసేసి ఒకసారి హ్యాండ్ లోత్ ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ నాకు 3 ఇంచెస్ వచ్చింది. అదే 3 ఇంచెస్కి అటు సైడ్ కూడా పాయింట్ చేసేసుకుంటాను. కొంచెం 3.2 దాకా వచ్చింది. అయితే ఖర్చులకి పైకి కొంచెం పాయింట్ చేయాలి కాబట్టి ఖర్చులకి తీసుకొని 3 ఇంచెస్కి పాయింటింగ్ చేసుకున్నాను అనమాట. మనం ఎగ్జాక్ట్లీ కుట్టు దగ్గరకు పాయింట్ చేసాం కదా, ఖర్చులకి పైకి పాయింటింగ్ చేసుకోవాలి కాబట్టి అలా పైకి చూసుకొని టేప్తో చూసుకొని ఖర్చులు అనేది అడ్జస్టబుల్ చేసుకోండి, ఏం పర్వాలేదు. ఇలా కుట్టుకుంటేనే మనకి హ్యాండ్ లోత్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అంతేకాని ఈ సైజు వాళ్ళకి ఆ సైజు వాళ్ళకి అంత పెట్టాలి అనేసి అంత బండగుత్తులు పెట్టుకోవాలంటే అంత బుర్ర హైట్ ఎక్కిపోతుంది అనమాట మనకి. కాబట్టి ఇలా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఆమ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేద్దాము. ఆది బ్లౌజ్లో నుంచి ఆది బ్లౌజ్ తీసుకొని ఖర్చులతో పాటు పట్టుకోండి. బ్యాక్ పార్ట్ సైడ్ నుంచి ఖర్చులతో సహా పట్టుకోండి. ఎప్పుడైనా సరే ఏది కొలవాలైనా బ్యాక్ పార్ట్ నుంచే కొలవాలి. చూడండి, ఖర్చులతో సహా పట్టుకోండి. ఖర్చులతో సహా పట్టుకొని లాస్ట్ కుట్టు ఎక్కడికి వచ్చిందో అక్కడికి ఇలాగా చూసుకోండి. టేప్తో లాస్ట్ కుట్టు ఎక్కడికి ఉందో అక్కడికి మీరు ఇలాగా చూసుకొని ఇలా ఆమ్ రౌండ్ లూజు పాయింట్ చేసుకోవాలి క్రాస్గా. ఇక్కడ చూస్తున్నట్లయితే ఖర్చులతో సహా మనం లైన్ గీసాం కదా, ఆ లైన్ మీద నుంచి ఇక్కడికి 9 ఇంచెస్ వచ్చింది నాకు. ఆ 9 ఇంచెస్ అనేది పాయింటింగ్ చేసేసాను నేను. 2 ఇంచెస్ అనేది హ్యాండ్ లూజ్ దగ్గర ఖర్చులకి పెట్టేశాను. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. హ్యాండ్ లోత్ అనేది ఎవరికి ఎంత పెట్టాలి అనే బండ గుర్తులు లేకుండా ఇలా పెట్టేసుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడైతే ఒక 1 ఇంచుకి ఇలా పాయింట్ చేశాను. 1 ఇంచ్కి పాయింట్ చేసేసి ఇలా చూడండి, హ్యాండ్ లూజ్కి చంకలోతుకి కలిపి లైన్ గీసాను. ఇప్పుడు వచ్చి ఆమ్ లూజ్ నుంచి ఇక్కడ 1 ఇంచ్ పాయింట్ చేసాం కదా, ఆ పాయింట్కి స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోండి. ఇక్కడ పర్ఫెక్ట్గా చూడండి ఫ్రెండ్స్, హ్యాండ్ కర్వ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. నీట్ ఫినిషింగ్ రావాలంటే నా మెథడ్ వాడండి. ఇది నా మెథడ్ అండి. నా మెథడ్లో కనుక మీరు యూజ్ చేస్తే కనుక ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. ఇలా చూడండి, టేప్ని 9 ఇంచెస్ కదా మనకు ఆమ్ లూజ్ వచ్చింది. ఆ 9 ఇంచెస్లో నుంచి సగానికి పాయింట్ చేస్తున్నాను. సగానికి పాయింట్ చేసేసి మళ్ళీ ఆ పాయింటింగ్ దగ్గర నుంచి ఆమ్ లూజ్కి టేప్ పట్టుకొని ఇలా సగానికి మళ్ళీ మార్క్ చేయండి. ఇప్పుడు ఈ పాయింటింగ్స్ ఎందుకు అంటే కనుక మిడిల్ పాయింటింగ్ వచ్చేసేసి మనకి
ఫ్రంట్ లోతు తీయడానికి, మిడిల్ పాయింట్. ఈ చివరి పాయింటింగ్ వచ్చేసేసి మనకి బ్యాక్ పార్ట్ కరువు తీయడానికి. నేను ఆ కర్వ్ అనేది ఎలా తీస్తానో చూడండి. ఆమ్ రౌండ్ స్కేల్ తీసుకొని 1 ఇంచ్ పాయింట్ తీసుకున్నాం కదా, ఆ పాయింటింగ్ దగ్గర నుంచి ఈ చివర పాయింటింగ్ చేసాం కదా, ఆ పాయింటింగ్కి కలుపుతూ ఆమ్ రౌండ్ స్కేల్ని ఇలా ప్లేస్ చేసుకోండి. ఎలా అయితే అడ్జస్ట్ అవుతుందో అలా ప్లేస్ చేసుకొని ఇలా కరువు తీయండి. చాలా ఈజీగా హ్యాండ్ కరువు మూవ్ కాని వాళ్ళు కూడా కరువు స్కేల్తో ఈజీగా తీసుకోవచ్చు. ఇప్పుడు కరువు స్కేల్ని ఇలా రివర్స్లో తిప్పేసేసి ఆమ్ లూజ్కి ఆ పాయింటింగ్కి కలుపుతూ ఇలా గీయండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గీయండి. ఓకే కదా. ఇప్పుడు చూసారా బ్యాక్ పార్ట్ కర్వ్ అనేది వచ్చేసింది మనకి. ఇప్పుడు ఫ్రంట్ కర్వ్ ఎలా తీయాలంటే, మనం ఆల్రెడీ పాయింట్ చేసుకున్నాం కదా, ఆ పాయింటింగ్కి బ్యాక్ కర్వ్ నుంచి పాయింటింగ్ చేయండి. బ్యాక్ కర్వ్ నుంచి ఆ పాయింట్ మీద 1/2 ఇంచ్ డౌన్ చేయండి. ఇందాక లైన్ గీసాం కదా, ఆ లైన్ మీద నుంచి మెజర్ చేయొద్దు. బ్యాక్ పార్ట్ కర్వ్ ఉంది కదా, ఆ కర్వ్ నుంచి మెజర్ చేయండి. ఇందాక ఆమ్ రౌండ్ స్కేల్ ఎలా అయితే ప్లేస్ చేసామో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ప్లేస్ చేయండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ప్లేస్ చేయండి. ఇలా ప్లేస్ చేసేసుకొని ఇలా కరువు తీయండి. మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఇందాకట్లానే కరువు స్కేల్ని ఇలా తిప్పేసేసేసి మళ్ళీ ఆమ్ లూజ్ దగ్గరికి మ్యాచ్ అయ్యేటట్టు కరువు స్కేల్ని ఇలా ప్లేస్ చేసేసి కరువు స్కేల్ని ఎక్కడ ఎట్లా అడ్జస్ట్ అవుతుందో చూసుకొని పాయింటింగ్స్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా గీసేయండి. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చూసారా, మనకి ఫ్రంట్ లోత్ వచ్చేసింది, బ్యాక్ కర్వ్ వచ్చేసింది. ఇక్కడ మనకి ఫ్రంట్ లోతు బ్యాక్ కర్వ్ 2 వచ్చేసాయి. ఇంతేనండి, చాలా అంటే చాలా ఈజీగా బ్యాక్ కర్వ్ అంటే హ్యాండ్ కర్వ్ అనేది తీయొచ్చు అనమాట. చాలా ఈజీగా అయిపోతుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. మీకు హ్యాండ్ కర్వ్ తీయడం చాలా ఇబ్బందిగా ఉంది, హ్యాండ్ మూవ్ అవ్వట్లే ఫ్రీగా అనుకునేటోళ్ళు ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడైతే మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేద్దాం. చూడండి, బ్యాక్ పార్ట్ కర్వ్ కట్ చేయాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బ్యాక్ కర్వ్ కట్ చేయండి. పొరపాటున కూడా ఫ్రంట్ పార్ట్ కర్వ్ కట్ చేయొద్దు. హ్యాండ్ బ్యాక్ కర్వ్ కట్ చేసేసి ఇప్పుడు ఖర్చుల దగ్గర కాట్లు పెట్టుకోండి. ప్లస్ ఓపెన్ చేసేసేయండి. ఇలా ఓపెన్ చేసేసి మొత్తం 4 హోల్డింగ్స్లలో 2 హోల్డింగ్స్ జాయింటింగ్ ఉంటుంది. ఆ జాయింటింగ్ ఓపెన్ చేసేసుకొని ఖర్చుల దగ్గర కాట్లు పెట్టుకోండి. హ్యాండ్ ఇక్కడ షోల్డర్స్ దగ్గర ఒక కాటు పెట్టుకోండి. ఇవి మనకి స్టిచ్చింగ్ అప్పుడు చాలా యూస్ఫుల్ అవుతాయి. ఇప్పుడు 2 పొరలుగా ఓపెన్ చేయండి. ఇప్పుడు 4 పొరల మీద ఉన్న క్లాత్ని 2 పొరలుగా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసేసి ఇలాగా ఫ్రంట్ లోత్కి ఇప్పుడు మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ బట్టి కరెక్ట్గా అట్లానే కట్ చేయండి. యాజ్ ఇట్ ఈస్గా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేయండి. షార్ప్గా రావాలి, ఫ్రంట్ బ్యాక్ షార్ప్గా వస్తేనే మనకి సూపర్గా వస్తుందన్నమాట. చూడండి ఎంత షార్ప్గా వచ్చిందో మన కటింగ్. చూసారు కదా, ఇంతేనండి హ్యాండ్ కటింగ్ అనేది. చాలా ఈజీ మెథడ్లో చాలా ఏంటంటే హ్యాండ్ కర్వ్ ఫ్రీగా హ్యాండ్ మూవ్ కాని వాళ్ళు కూడా ఈజీగా కట్ చేసుకునే విధంగా, ఈజీగా మార్క్ చేసుకునే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. మీకు నచ్చుంటే కనుక ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.